ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకి కొన్ని హామీలు ఇచ్చి మాతో ఓట్లు వేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున జీతాలు ఇచ్చేసరికి 5వ తారీఖు 6వ తారీఖు వస్తుంది. అనేకమైనటువంటి యాగీలు చేసినటువంటి కొన్ని సంఘాలు ఈ రోజున నోరు మెతపడానికి కూడా భయపడుతున్నాయి. కానీ మరి మేము తీసుకున్నటువంటి లోన్లకి ఈఎంఐకి పెనాల్టీ కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 1వ తారీఖున మాకు జీతాలు ఇచ్చి మరి మీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాదు ఈ రోజున ఈహెచ్ఎస్ హాస్పిటల్ అన్నీ కూడా రద్దు చేసినాయి. మరి మేము ప్రతి నెల కూడా కొంత అమౌంట్ కట్ చేస్తున్నాం, మా జీతాల నుంచి ముందుగానే కట్ చేసుకొని తీసుకుంటున్నారు. మరి మా డబ్బులు ఏమైపోతున్నాయి? ఈ రోజున మేము ఈహెచ్ఎస్ కనుక లేనట్లయితే జీతం మీద బతికేటువంటి ఉపాధ్యాయులు మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఎన్ని అప్పులు చేయాలి? ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? దయచేసి మీరు ఈహెచ్ఎస్ని ఎంబడే పునరుద్ధరించాలని, మరి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.